బాయిలర్ దగ్గర చూడండి, ఇది ఒక 30-40 సంవత్సరాల కింద వేసిన పోలు. సో ఇదే పోలుకు చూడండి, పైన 11 kV వైర్ నడుస్తుంది, కింద 3 ఫేస్ నడుస్తుంది. ఎక్కడైనా అధికార నిర్లక్ష్యమా, నాయకుల పాపమా అర్థమవుతలేదు. చూడండి, పైనుంచి 2 లైన్లు ఒకటే పోలుకి ఇచ్చినాము. ఇట్లా ఇవ్వడం రైతులకు ఎంతవరకు కరెక్ట్? ఆయన పొద్దున 5 గంటలకు వచ్చిన రైతు బావి కాడ మోటార్ పెడదామని వచ్చే వరకు స్పాట్ డెడ్ అయిపోయాడు. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఇద్దరు, ఒక కొడుకు బాబు. ఆమె ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కాలే, ఎన్ని రోజులు బతకాలి? నిజంగా ఈ ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచన చేయాలి, వాళ్లకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలి. ఇటువంటి యువ రైతులు చాలా మంది నిజంగా చనిపోతే బాధాకరం. అధికారులు, మన కరెంటు అధికారులు ఇప్పుడు మనం రాంగా చూస్తున్నాం, కొన్ని పోర్లు కట్టెలు సుధా పెడుతున్నారు. మొత్తం కంపెనీ మనం నెత్తి మీద ఇట్లా పోతే తాకే విధంగా ఉన్నాయి. ఎప్పుడు పర్యవేక్షిస్తారు? ఇంకొక 4 రోజులు అయితే కోతల టైము, పొలాలు కోతలు కోస్తాము. చాలా ఇటువంటి ఎప్పుడు చూస్తున్నాం మనం, సీజన్ వచ్చినప్పుడల్లా ఇట్లా చాలా మంది రైతన్నులు చనిపోతారు. చాలా బాధాకరం. తక్షణమే ఈ ఒగ్గరి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.